మానవుడు ఎంతో ఉత్కృష్టమైన జీవి. పరిణామక్రమంలో ఎంతో ఉన్నత స్థాయికి చేరాడు. ఆహార, నిద్ర, భయమైదునాలు ప్రాణం ఉన్న ప్రతి జీవికి సహజం. కానీ మానవులుగా మనం వాటికి మాత్రమే పరిమితం కాకుండా తరువాత స్థాయి అయిన దైవ సాక్షాత్కారాన్ని పొందాలి. మనం అల్పులం కాదని, సాక్షాత్తు దైవ స్వరూపులమని, ఆత్మస్వరూపులమని తెలియజేయటం కోసం వచ్చినదే శ్రీ సత్యసాయి దివ్య అవతారం. సంసార బంధనాల్లో చిక్కుకున్న మనకు ముందు ఊరట కలిగిస్తారు. కష్ట నష్టాలను తట్టుకునే శక్తిని, స్వామిపై భక్తిని ప్రసాదిస్తారు. అచంచల విశ్వాసం ద్వారా స్థిర చిత్తులుగా చేస్తారు. అలజడి లేని సరోవరంలోనే మన ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే స్థిరమైన, శుద్ధమైన చిత్తమందే మనం ఆత్మను దర్శించగలం. ఇంతటి మహోన్నతమైన స్వామి బోధను తమ కర్తవ్యంగా భావించి సాధన చేస్తున్న పలు కొద్ది మందిలో శ్రీమతి స్వరాజ్యలక్ష్మి ఒకరు. వారి పరిచయాన్ని ఈనాటి సాయి పదంలో మహిళ కార్యక్రమంలో విందాం. పరిచయకర్త శ్రీమతి లలితా సాయి దగ్గుపాటి. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈరోజు మనతో మాట్లాడటానికి రేడియో సాయి స్టూడియోస్కి హైదరాబాద్ వాస్తవ్యులైన శ్రీమతి స్వరాజ్యలక్ష్మి గారు వచ్చారు. వీరు సేవాదల్ మెంబర్గా, బాలవికాస్ గురువుగా దాదాపు 17 సంవత్సరాలు స్వామికి సేవ చేసుకున్నారు. సీనియర్ ఆడిటర్గా ఏజీ ఆఫీస్లో పనిచేసి రిటైర్ అయ్యారు. వీరికి 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. వీరి అబ్బాయి రవిచంద్, వీరి మనవడు సాయితేజ ఇద్దరూ కూడా స్వామివారి పూర్వ విద్యార్థులు. శ్రీమతి స్వరాజ్యలక్ష్మి గారు తమ ఆఫీస్లో లంచ్ అవర్లో ప్రతిరోజు స్టడీ సర్కిల్ నిర్వహించేవారట. మరి ఇప్పుడు వారితో మనం మాట్లాడదాం. సాయిరామండి. సాయిరామండి. ఈరోజు మీరు మాతో మాట్లాడటానికి స్టూడియోస్కి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు చాలా సంతోషంగా ఉందండి. మరి 17 సంవత్సరాలు దాదాపు బాలవికాస్ గురువు కింద సేవాదల్ మెంబర్గా ఎంతో చురుగ్గా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మీరు స్వామిని మొట్టమొదటిసారి ఎక్కడ, ఎప్పుడు, ఎలా దర్శనం చేసుకున్నారనేది మాతో పంచుకుంటారా? తప్పకుండా చెప్తానండి. సాయిరాం. స్వామి దయతో ఈ అవకాశం ఇచ్చినందుకు స్వామికి పాదాబంధనం చేస్తూ, రేడియో సాయి వారి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ చెప్తానండి. నేను కానీ, మనందరం కానీ మనంత మనం స్వామి దగ్గరికి పలానా తేదీ, పలానా సంవత్సరం వచ్చారంటే అది సబబు కాదేమో. స్వామి ఈ విధంగా మనల్ని ఆయన దర్శన, స్పర్శన, సంభాషణ భాగ్యం కలిగించడానికి, ఆయన ఆశీర్వాదం ద్వారా ఆనంద ఫలసిద్ధి కలిగించడానికి మనని పలానా దినం తీసుకొచ్చారంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే శివుని ఆజ్ఞలేందే చేయమైనా కొట్టదని అంటారు కదా. అలాంటి సాక్షాత్ భగవత్ స్వరూపం ఆ కైలాసవాసుడు వైకుంఠనాథుడు ఆ లోకం వదిలి ఈ భూమి మీదకి అవతరించినప్పుడు ఆయన దర్శనానికి మనం వెళ్ళడం అనేకంటే ఆయన ప్రేమతో మనం కరుణించి ఆయన సాన్నిధ్యానికి రప్పించారంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే ఎగిరే పక్షికి కాలికి దారం కట్టి లాగుతానంటారు కదా స్వామి. అలాగా నన్ను కూడా స్వామి దయతో తీసుకొచ్చారు. ఇది నాకు ఈ జన్మలో ఆ భాగ్యం 1965 ఏప్రిల్లో స్వామి మొదటి దర్శనం కలిగింది. స్వామి వైజాగ్ డిస్ట్రిక్ట్ ఎలమంచిలి గ్రామంకి వచ్చారు. మాది జన్మస్థలం అనకాపల్లి, పక్క స్టేషన్ అన్నమాట, ఒక అరగంట ప్రయాణం. ఆ అనకాపల్లి అంతా బెల్లం వ్యాపారస్తులు, కోటీశ్వర్లు బిజీగా ఉంటారు. వాళ్ళందరూ కూడా గుంపులుగా ఆ గ్రామంకి వెళ్ళి స్వామిని దర్శించి మళ్ళీ వెనక్కి వచ్చి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకువెళ్ళి అలా చూపి రోజంతా వాళ్ళందరూ అటు ఇటు ప్రయాణం చేస్తున్నారు. ఊళ్ళంతా తీర్థ ప్రజలాగా అందరూ స్వామిని గురించి చెప్పుకోవడమే. పక్క గ్రామానికి సత్యసాయిబాబా వచ్చారంట, పదండి అందరూ వెళ్ళి చూద్దామని చెప్పి. అలా మా తల్లిదండ్రులతో పాటు నేను కూడా ఆ శుభదినాన్ని వెళ్ళడం జరిగింది 1965 ఏప్రిల్లో. ట్రైన్ దిగి స్టేషన్కి నడుచుకుంటూ వచ్చాము. ఒక లైబ్రరీ బిల్డింగ్ దగ్గర స్వామి దర్శనం, ప్రథమ దర్శనం ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3 గంటలకి ఎండలో, ఏప్రిల్లో. ఎదురుగుండా షామియానా వేసి జనమంతా నిండి ఉన్నారు. మేము ఎక్కడ కూర్చోవాలి అని నీడ కోసం ఎత్తుక్కుంటే సరిగ్గా లైబ్రరీ బిల్డింగ్ దగ్గర స్వామి వచ్చేసారు. అంటే కాంపౌండ్ వాళ్ళ ఆటో ఆయన ఉన్నారు, ఇటు మేము ఒక 4 hours ఇంత డిస్టెన్స్ అనమాట. అందరూ ఇటు తిరిగి చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నారు. అప్పుడు మేము స్వామిని దర్శించాము. అప్పుడు స్వామి చేతులు తిప్పుతూ, ఇలా జుత్తు లాగుతూ, ఇలా వైబ్రేషన్స్ పంపిస్తూ, నవ్వుకుంటూ చెయ్యెత్తి ఆశీర్వదించేవన్నమాట. నేను చాలా చిన్నపిల్లని, అదేంటో నాకు తెలీదు. కానీ దగ్గర నుంచి చూసి ప్రథమ దర్శనం కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసినట్టుగా చాలా ఆనందించాం అనమాట. ఆ తర్వాత 4 గంటలకి హై స్కూల్ ప్లే గ్రౌండ్లో స్పీచ్ ఏర్పాటు చేశారు.
అక్కడికి వెళ్ళేసరికి మొత్తం జనం ప్యాక్ అయిపోయిందను. ఇంకెక్కడ కూర్చోవడానికి కూడా జాగా లేనట్టుగా తొడతొక్కడిగా ఉంది. ఇద్దరికి జెంట్స్కి లేడీస్కి మధ్యలో ఉన్న పాత్వేలో మేము మా ఫాదర్ అటు వెళ్ళిపోయారు. మా మదరు నేను కూడా మధ్యలోంచి వచ్చి స్టేజ్ పక్కకు వచ్చి అక్కడ కొంచెం ఖాళీ దొరికిందన్నమాట. ఎందుకంటే అక్కడ స్వామి కారు వస్తుందని ఖాళీగా ఉంచాను. అక్కడికి మేము వచ్చాము. విదిన్ సెకండ్స్లో స్వామి కారు వచ్చి మా ముందు ఆగింది. మేము చేరేసరికి స్వామి కారు దిగి చుట్టూరు చూసి అందరిని చెయ్యెత్తి ఆశ్చర్యం నవ్వుతూ స్టేజ్ మీదకి వెళ్ళాను అనమాట. స్టేజ్ ఎత్తులో ఉంది, మేము కింద కొన్నాం కాబట్టి ఇంక మాకు స్వామి కనిపించలేదు. కానీ ఆ ఉపన్యాసం మొదలుపెట్టారు వెంటనే. ఇంకా స్వామి అనర్గళంగా ఉపన్యసిస్తే అటువంటి స్పీచ్ అప్పటి వరకు వినలేదు. ఏదో హరికథలు బుర్రకథలు అవి వినడం, ఈ భక్తి సినిమాలు చూడడం, ఇది తప్ప ఇంకా వేరే ఆధ్యాత్మిక తెలియదు అంతవరకు. ఆ స్పీచ్ అమృతాన్ని తాగామనుకున్నాం అనమాట. ఆ తర్వాత భజన ఆ స్పీచ్ అయ్యాక సత్యం శివసుందరలో కూడా ఉంది ఆ స్పీచ్. ఆ భజన ఈ ప్రేమమృత మనసఖో భజన బినా సుఖ శాంతని ఇంకా కొన్ని పాటలు పాడాను. అందరూ కూడా ఇన్ని వేల మంది ఏకదాటిగా రాగతాళయుక్తంగా అంత పిండ్ ఆఫ్ సైలెన్స్ నిశ్శబ్దంగా పాడితే మాకు ఏ లోకంలో ఉన్నా పరవశించిపోయాం అనమాట. అది మా మొదటి అనుభవం అనమాట. తర్వాత మంగళహారతి ఇచ్చేసారు. తర్వాత స్వామి మళ్ళీ కారు ఎక్కడానికి మళ్ళీ మా ముందుకు వచ్చి అందరిని ఆశీర్వదిస్తూ కారులో వెళ్ళాను అనమాట. ఇది మా ప్రథమ దర్శనం. చాలా బాగుందండి. చాలా వినటానికి చాలా అందంగా ఉంది, చాలా బాగుంది. మరి స్వామివారు మీ జీవితంలోకి మీరు చెప్పినట్టు స్వామి మిమ్మల్ని తమ సాన్నిధ్యానికి పిలిపించుకున్న తరువాత మీ జీవిత ప్రయాణం ఎలా సాగింది స్వామితో కలిసి? స్వామిని ఆ మొదటి 1965 ఏప్రిల్లో నేను చూసిన తర్వాత ఆ సంవత్సరం దసరాకి మా అమ్మగారు ఉపాధ్యాయునిగా వర్క్ చేశారు. ఆవిడ దసరా హాలిడేస్ దసరాకి వెళ్ళాను ఫంక్షన్కి. ఆ వెళ్ళేసినప్పుడు స్టీల్ ప్లాంట్ యాజిటేషన్ వచ్చి 1 month ట్రైన్స్ బస్సులు అన్నీ అయిపోయి అక్కడ పోస్ట్ కూడా లేదు, లెటర్ లేదు, టెలిగ్రామ్స్లో ఏమీ లేవు. అలా ఆవిడ తిరిగి వస్తారా అనుకున్నారు. అంత భయం వేసిందనమాట. అక్కడ 1 నెలలు ఉండిపోయేసారి స్వామి లోపల 2 ఇంటర్వ్యూలు ఇచ్చి మా అమ్మగారు నేనంతా చూసుకున్న మీ కుటుంబాన్ని అంతా ఇన్సూరెన్స్ ఇచ్చి అంతా ఆశీర్వదించారు. మా అమ్మగారు అక్కడి నుంచి వచ్చాక అక్టోబర్లో ఇంక ఇంట్లో డైలీ భజన మొదలు పెట్టాను అనమాట. ఆ పాటలన్నీ రాసుకొని కొంచెం సంగీత పరిజ్ఞానం ఉంది మా అమ్మగారు, నాకు హార్మోనియం మీద నేర్చుకున్నాం. దాంతో రోజు భజన అనమాట. ఇంట్లో సాయంకాలం కొన్ని పాటలే అవే రోజు పాడుకునేవాడు అనమాట సంతోషంగాను. స్వామి ఫోటో కొన్ని తీసుకొచ్చారు. అప్పుడు వైట్ అండ్ బ్లాక్ ఫొటోస్ ఉండేవి. రోజు ఇంట్లో భజన మొదలు పెట్టాను అనమాట. అది మా మొదటి అనుభవం. తర్వాత స్వామిని ఎలాగన్నా అమ్మతో అలా ప్రతి దసరాకి వెళ్తూ అవన్నీ వర్ణించి చెప్తుంటే నేను ఎప్పుడు పుట్టపర్తి చూస్తానా అనుకొని చెప్పేసి నాకు చాలా ఆతృతగా ఉండేది అనమాట. ఆ తర్వాత నేను పెళ్ళి హైదరాబాద్ వచ్చేసాను. నాకు ఎర్లీ మ్యారేజ్ జరిగింది. వచ్చేసాక ఇక్కడ మా అబ్బాయి పుట్టుజుత్తులకి తిరుపతి వెళ్తూ మధ్యలో ఈ దసరాకు అమ్మ అక్కడ ఉంటారని చెప్పేసి మేము కూడా మధ్యలో ధర్మవరం దిగి పుట్టపర్తి వెళ్ళాం అనమాట. మొదటిసారి 1969 ఫస్ట్ సారి పుట్టపర్తిలో స్వామి దర్శనానికి వెళ్ళడం అనమాట. దసరా ఫంక్షన్ అంతా చూసాం. అప్పుడు ఉయ్యాలోత్సవం, షిరిడి సాయి విభూది అభిషేకం, ఇంకా రోజు స్పీచ్లు, సాయి గీత రోజు దండ వేసి తినిపించడం, పళ్ళవి స్వామి తినిపించడం. ఆ తర్వాత అంజలీదేవి గారును స్వామి తల్లి గారు ఈశ్వరమ్మ గారు స్పీచ్ అయ్యి స్వామి లోపలికి వచ్చా లోపల గదిలో స్వామికి హారతి ఇవ్వడం, అవన్నీ కూడా మరపురాని అనుభవాలు. పెద్ద బుట్టు గారు వీళ్ళందరితోటి అప్పుడు కలిసి చూసిన అనుభవాలు ఉన్నాయన్నమాట, మాట్లాడిన అనుభవాలను. అలా స్వామి సర్వస్వాన్ని ఇంక అప్పటి నుంచి నమ్మి నాకు మామూలుగా ఇంకా అంతకుముందు నుంచి విష్ణుమూర్తి నారాయణుడు అంటే లక్ష్మీనారాయణ అంటే నాకు చాలా ఇష్టం మొదటి నుంచి. అదే పూర్వజన్మ మీదో నాకు తెలియదు. ఆ నారాయణుడు ఇక్కడ ఈ భూమి మీద వచ్చి ఇక్కడ ఇదంతా మనకి నడిపిస్తున్నారు చేస్తున్నారు అనుకుని చెప్పి మనస్ఫూర్తిగా సంపూర్ణంగా నమ్మామన్నమాట. మనం ఇంకా వైకుంఠం కైలాసం వెళ్ళకపోయినా ఇక్కడే స్వామిని దర్శిస్తున్నాం అని చాలా ఆనందంగా ఉంటే స్వామిని చూస్తే ఇంకా ఆ వైకుంఠాన్ని చూసినట్టుగానే ఉండేది మనసుకి. అంత ఆనందించాం అనమాట. బాగుందండి. మరి మీరు ఏజీ ఆఫీస్లో సీనియర్ ఆడిటర్ కింద రిటైర్ అయ్యాను అని చెప్పారు. అంటే మీ కెరియర్ పాత్ ఉద్యోగం అనేది మీరు ఎప్పుడు మొదలు పెట్టారు? ఎలాగో ఆ ప్రొఫెషనల్ ప్రోగ్రెషన్ ఎలా జరిగింది? కెరీర్ పరంగా 1980లో నేను పిఎన్టీలో జాయిన్ అయ్యానండి మొదట. అక్కడ ఒక 2 సంవత్సరాలు చేశాక నాకు పర్మనెంట్ జాబు స్టాఫ్ సెలక్షన్ ద్వారా ఏజీఎస్ ఆఫీస్లో వచ్చింది. అప్పుడు అక్కడికి మారిపోయాను నేను. ఇదే సర్వీస్ కంటిన్యూ అయ్యింది, సేమ్ సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి. 82కి వెళ్ళాక అక్కడ స్టడీ సర్కిల్ అది చూసి దాంట్లో పార్టిసిపేట్ చేస్తూ మొదట్లో కూడా అక్కడ తక్కువ స్వామి గురించి చెప్తే చాలామంది వచ్చేవారు కదా ఇంట్రెస్ట్ లేక.
తెలిసిన వాళ్ళు స్వామిని కలిసిన మిగతా రామాయణం భారతం ఇవి అవన్నీ కూడా చెప్తుంటే అవి చాలామంది ఇంట్రెస్ట్గా వినివి అనమాట. తరసరే అని మన స్వామిది పెట్టుకుందని తరసరే అన్నాడు స్వామి స్పీచ్లు వక్తలను పిలిచి మిగతా రోజుల్లో మిగతా ఉండేవన్న ప్రోగ్రామ్స్. నాకు అంతా స్వామి ఉండాలి కానీ స్వామి సత్యసాయి స్టడీ సర్కిల్ అని పేరు పెట్టుకొని మిగతావన్నీ ఎందుకు మనకి అన్నట్టుగా నాకు ఉండేది అనమాట మనసులోను. అలా అప్పటి నుంచి ఆ సత్యసాయి స్టడీ సర్కిల్లో అటెండ్ అవుతూ అసలు స్టడీ సర్కిల్ మా సర్వస్వం అయిపోయింది అనమాట. మేము అసలు ఉద్యోగానికి వెళ్తున్నావా లేకపోతే స్టడీ సర్కిల్ కోసం వెళ్తున్నావా ఆఫీస్కి అన్నట్టు అనిపించింది అనమాట. అంత ఇంప్రెస్ అయ్యామన్నమాట. అందరిని మనసును మార్చేశారు స్వామి. అందరూ కూడా అలా ఫాలో అవుతున్న వాళ్ళు అందులో. బాగుందండి. ఉద్యోగం చెయ్యటం అనేదే ఒక పెద్ద ఛాలెంజ్, ఎస్పెషల్లీ లేడీస్కి, మహిళలకి. ఎందుకంటే వారు ఉద్యోగ బాధ్యతలతో పాటుగా ఇంటి బాధ్యతను కూడా వహించాలి, పిల్లల్ని పెంచుకోవటం. ఇది ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా ఒక స్త్రీ తన పిల్లల్ని పెంచడం అనే బాధ్యతని పక్కన పెడుతుందని నేను అనుకోవటం లేదు. సో ఇన్ని బాధ్యతలతో ఉద్యోగం కూడా చేసుకుని రావడం అనేది ఈవెన్ టుడే ఇట్స్ ఎ లిటిల్ బిట్ ఛాలెంజింగ్. అందులో మీరు చేసిన ఉద్యోగం కూడా ఏజీ ఆఫీస్ అంటే అది సామాన్యమైన ప్రొఫైల్ కాదు. అందులో ఉండే సాధక బాధకాలు అందులో ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో, ఈ సర్కమ్స్టెన్సెస్లో స్వామి యొక్క ప్రిన్సిపల్స్ని మీరు జీవితంలో ఎలా పాటించగలిగారు? ఏ విధంగా వాటిని అనుసరించగలిగారు? స్వామి మనకి A to Z అన్నీ బోధించారండి. కానీ అన్నీ మనం ఫాలో అప్లే. అందులో మనకు మనసుకు నచ్చిన వాటిని మనం సులువుగా పాటించగలమో అవి తీసుకుంటాం అన్నమాట. ఈ సేవ ఒకటి నాకు అంతకుముందు అంత ప్రాక్టీస్ లేదు, అనుభవం లేదు. ఈ స్వామి చెప్పిన తర్వాత సేవాదలుగా జాయిన్ అవ్వడం, సేవ చేయడం చాలా ఆనందం ఇచ్చింది. స్వామి కూడా చెప్తారు కదా, హ్యాండ్స్ దట్ సర్వ్ ఆర్ హోలియర్ దాన్ లిప్స్ దట్ ప్రే అని చెప్పి. కాబట్టి ఈ సేవ చేస్తూ, ఈ వింటూ, ఈ కార్యక్రమాలన్నీ ఫాలో అవుతూ, ఒక పక్క ఇంటి బాధ్యత, ఒక పక్క ఉద్యోగరీత్యా ఉద్యోగ బాధ్యత, ఇవన్నీ నెరవేర్చుకుంటూ లైఫ్ చాలా థ్రిల్లింగ్గా ఉండేదండి. దీంట్లోనూ మాకు కష్టమని అనిపించలేదు అసలు. ఎందుకంటే ఎక్కడికక్కడ మోటివేషన్ వచ్చేది మాకు ఆ స్టడీ సర్కిల్ వల్ల. అక్కడ ఈ వక్తలందరూ ఇప్పుడు టీవీలో వస్తున్నారు చాలామంది, టీకేవి రాఘవన్ గారు, విఎస్ఆర్ మూర్తి గారు, డాక్టర్ రత్నాకర్ గారు, ఇంకా విఏపీస్, వీళ్ళందరూ కూడా పుట్టపర్తి నుంచి కూడా చాలామంది వక్తలు వచ్చేవారు. వీళ్ళందరూ వాళ్ళు చూసినవి, విన్నవి, అనుభవించినవి, ఇతరులు చెప్పినవి, లేదా వాళ్ళ ఇంటర్వ్యూలో స్వామి చెప్పినవి, ఇవన్నీ చెప్తుంటే మాకు చాలా మోటివేషన్ వచ్చేది అనమాట. కాబట్టి ఇప్పుడు అది కానీ లేకపోతే మేము కూడా డల్గానే ఉండేవాళ్ళం అనుకుంటాం. ఎందుకంటే మనం ఎక్కువ పుస్తకం చదివినప్పుడో లేకపోతే స్వామి స్పీచ్ విన్నప్పుడో పుట్టపర్తి వెళ్ళొచ్చో మనకు కొంచెం ఉత్సాహం వస్తుంది. మళ్ళీ కొన్నాళ్ళకి మన కార్యక్రమాల్లో పడిపోతాం. అలా లేకుండా ఇది రోజు డైలీ అనమాట. ఇప్పుడు స్వామి కూడా చెప్తారు కదా, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని చెప్పి. ఆ విధంగా ఆ సత్సంగం మా లైఫ్ని ఒక ఈ రాయి మీద సానపెట్టి మన తీర్చినట్టుగా తీర్చిదిద్దిందండి. దాని స్టడీ సర్కిల్ మేము చాలా రుణపడి ఉన్నాం అన్నమాట. మరి స్వామి మీరన్నారు, స్వామి ఎన్నో ప్రిన్సిపల్స్ మనకి గైడ్ లైన్స్ ఇస్తూ ఉంటారు. అందులో మనకి మనసుకు నచ్చినవి మనం ఫాలో అవుతాము, మనం అనుసరించగలిగినవి, ఆచరించగలిగినవి తీసుకుంటామని. అలాంటిది ఏమైనా పర్టికులర్ ప్రిన్సిపల్ కానీ, లేదు మీరు మీ జీవితంలో పాటించింది ఏమైనా స్పెసిఫిక్గా ఏమైనా ఉన్నదా? నేను ఆత్మోద్ధరణ సాధన తీసుకున్నానండి నా సాధనగా. నాకు అది ఇష్టం నా జీవితానికి మొదటి నుంచి కూడా. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ, ఫ్యామిలీ బాధ్యత, కుటుంబ బాధ్యత, ఆఫీస్ బాధ్యత అన్నీ నిర్వర్తిస్తూ, ఆ సాధన పరంగా స్వామి చెప్పినవన్నీ నేను ఫాలో అవుతుంటే స్వామే సర్వస్వం. మనం తింటున్నా, కూర్చున్నా, నిల్చున్నా ప్రతిదీ స్వామి తలంపు లేనిదే ఏదీ జరగదని. మనం ఈ సుఖసైన ప్రార్థన, సుప్రభాత ప్రార్థన, నా ప్రతి ఆలోచన, ప్రతి తలంపు, ప్రతి నడవడిక నేను ఈరోజు చేసినవన్నీ నువ్వే తలపించి ఇస్తున్నాను పొద్దున్న చెప్తాం, మళ్ళీ రాత్రికి చెప్తాం, ఆయనకి అర్పిస్తాం అన్నమాట. అప్పుడు అది మనం పాటిస్తే ఇంకా అసలు స్వామికి ఆనందంటూ ఏది లేదనమాట మనకి. అంటే ఆత్మోద్ధరణ సాధనగా నేను ఎంచుకుంటే మామూలు మంత్రజపం, ధ్యానం, స్వామి పూజ ఇవి అందరూ చేసేవే. అవే నేను మనసు పెట్టి అలాగ చేస్తే స్వామి నాకు చాలా అనుభవాలు ఇచ్చారు. అవి నేను లైఫ్లో మర్చిపోలేను. అయితే నిత్యనూతంగా అనుభవం ఈనాటికి తలుచుకుంటే ఆనందోత్సవంతో మనసు వెళ్ళుతుంటుంది అనమాట. అలా అహం బ్రహ్మాస్మి ఇచ్చారు, బ్రహ్మవిద్ బ్రహ్మైభవతి ఇచ్చారు, తత్వమసి ఇచ్చారు. అది ఈ అనుభవాలు నేను ఎక్కడ ఏ పుస్తకాల్లో చదవలేదు, వెళ్ళలేదు. నేనైతే ఉండొచ్చు, మిగతా గొప్ప గొప్ప గురువులు ఉన్నారు, సాధనా పరులు ఉన్నారు, వాళ్ళకి ఉండొచ్చు.
కానీ నేను చదివిన పుస్తకాల్లో వీటిలో అయితే అది లేదు. అనుభవం ఎలా ఉంటుంది నాకు తెలియదు, రుచి. ఇది అనుభవిస్తే ఆ రుచి తెలిసిందనమాట, అనుభవం. అది ఈనాటికి తలుచుకుంటే ఆ అనుభవం వస్తుందన్నమాట. ఈ సాధన పరంగా నాకు చాలా హెల్ప్ చేశారు స్వామి అనమాట. ఎందుకంటే మనకు తోచినట్టు మనం చేస్తూ వెళ్తాం. అది కరెక్ట్ అవునా కాదా, మరి సరైన మార్గంలో వెళ్తున్నామా లేదా, స్వామి అంగీకరిస్తున్నారా లేదా నేను చేసిందని అని మనసులో ఒక డౌట్ ఉంటుంటుంది. అది ఈ విధంగా ఈ అనుభవాల ద్వారా నాకు ప్రూవ్ అయిందనమాట. ఓకే, నేను సరైన ద్వారా వెళ్తున్నాను, స్వామి స్వీకరిస్తున్నారు, స్వామి నన్ను చేయొత్తునిచ్చి నడిపిస్తున్నారు అని ఒక ధైర్యం వచ్చిందనమాట ఆ సాధన పరంగా. మరి అటువంటి సాధనా మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఏదో ఒక విషయాన్ని మనం ఆచరిద్దాం అని నిర్ణయం చేసుకున్నప్పుడు దానిలో ఉండే ఆటంకాలు దానిలో ఉంటాయండి. ప్రతి మార్గంలో ఆటంకాలు అయితే ఉంటాయి కదా, వాటిని అధిగమిస్తూ మనం ముందుకు సాగిపోవాలి. అటువంటి సంఘటనలు కానీ సన్నివేశాలు కానీ జీవితంలో ఏమైనా జరిగాయా? దానికి మీరు ఎలా ప్రతిస్పందించారు? భగవాన్ ఎలా అనుగ్రహించారు? స్వామిని మనసు నిండా నింపుకొని తన్ మన్ ధన్ సబ్ చరణ్ తుమ్హారా అని మనం నిరంతరం నామస్మరణ చేస్తుంటే ఇంకా సమస్య ఆటంకం అనేవి ఏమీ అనిపించమని నేను అనుకుంటాను. అంటే ఏమొచ్చినా స్వామి చూసుకుంటానని నేను అన్నీ ఆయనకు వదిలిపెట్టేస్తాను అనమాట. స్వామి చెప్తాను, అది బట్టతల బుట్టతల అంటారు, నేను రెండిటికి రెస్పాండ్ అవను, సమాధానం చెప్పను. ఎందుకంటే బట్టతల అంటే నాకు లేదు కదా, అది నేను విగ్గు పెట్టుకోలేదు, కావాలంటే లాగి చూసుకోండి. బుట్టతల అంటారు, ఉంది కదా, కాబట్టి నేను దానికి ఫీల్ అవ్వక్కర్లేదు. లేని దానికి ఫీల్ అవ్వకలేదు, మనం దానికి ఫీల్ అవ్వకలేదు. అది నేను నా జీవితానికి అన్వయం చేసుకుంటాను అనమాట. ఒకవేళ ఎప్పుడన్నా ఇది కానీ తప్పి నాకు మనసు ఇదైతే ఎవరన్నా ఏమన్నా నేను అది చేశానా, నాకు ఆ సంబంధం ఉందా, నేను ఎందుకు ఫీల్ అవ్వాలి, వాళ్ళు ఏదో అనుకోని తెలియక అనుకున్నారు వాళ్ళు, అనుకోని నాకే సంబంధం లేదని నేను ఎవరితో తిరిగి సమాధానం చెప్పడం కానీ వాగ్యుద్ధం చేయడం కానీ ఏమి చేయకుండా నేను ఈ బట్టతల బుట్టతల చెప్పుకున్నా చాలామంది కూడా చెప్తుంటాను అనమాట. ఇదిలా ఫాలో అయితే అసలు ఏ గొడవ ఉండదు అసలు ఎవరితోటి, కానీ ఇది కానీ మనసుకి చాలా హాయిగా ఉంటుందని చెప్తాను అనమాట. ఇది నేను బాగా ఫాలో అవుతాను. ఇంకా ఎప్పుడైనా మనసు కానీ బాధపడితే నా మనోఫలాన్ని స్వామికి సమర్పించాను. పత్రం పుష్పం ఫలంతో యోమే భక్త ప్రయచిత అన్నారు కదా గీతలో. నా హృదయకంలో స్వామి కూర్చొని ఉండగా నా ఆనంద బాష్పాలతో స్వామిని అభిషేకించి ఈ సత్వరజస్తమో గుణాలతో కొన్ని శరీరాన్ని, ఈ పత్రాన్ని, బిలవ పత్రాన్ని స్వామికి సమర్పించి నా మనోఫలాన్ని స్వామికి నైవేద్యంగా సమర్పిస్తాను. ఇది స్వీకరించండి స్వామి అని రోజు నైవేద్యం పెట్టమని స్వామికి వేడుకుంటాను. ఈ ఫలం చాలా మధురంగా ఉంది స్వామి, తీయగా ఉంది స్వామి, అమృతంగా ఉంటుంది, ప్లీజ్ తీసుకోండి అని రిక్వెస్ట్ చేస్తాను. అది అయ్యాక ఎప్పుడన్నా ఈ మనసు కానీ బాధ కలిగితే దాని అర్థం ఏంటి, స్వామి స్వీకరించలేదు నా మనోఫలాన్ని, ఎందుకని నేనేం తప్పు చేశానా, ఎందుకని స్వామి నా మనోఫలాన్ని మీరు స్వీకరించలేదు, నా మనసు బాధపడుతుందంటే అది మీరు స్వీకరించలేనంటే అర్థం. మీరు కానీ స్వీకరిస్తే నాకు మనసు అమనస్కం అయిపోతుంది, ఇంకప్పుడు ఫలం అన్నదే లేదు. అలా బాధపడిందంటే ఉంది, ఇంకా దాని ఏదో తప్పు జరిగింది, దీంట్లో ఏమైనా రాగద్వేషాలు పుచ్చులు కానీ పుల్లగా ఉండడం కానీ ఏదైనా రుచి మారి ఏదైనా ఇది ఉంటుంది, నా తప్పు నాకు తెలియపరచండి స్వామి అని చెప్పేసి స్వామికి వేడుకుంటాను అనమాట. అలాగే చేస్తే అధిగమిస్తుంది అనమాట నా యొక్క ప్రవర్తన. సెల్ఫ్ ఆడిట్ అనుకోండి ఇది, అదొక విధంగా. తర్వాత ఈ బాల వికాస్ క్లాసులకి వెళ్ళేటప్పుడు మార్నింగ్ ఆఫీస్కి బయలుదేరితే సాయంకాలం 5కి ఆఫీస్ అయ్యాక అక్కడ నుంచి బస్ తీసుకుని దిల్సుఖ్ నగర్ క్లాస్కి వెళ్ళేది అనమాట. నేను మొదట అక్కడ ఏరియాలో ఉండేది, అక్కడ పిల్లలు సెంటర్ అన్నీ అలవాటు అయ్యాయి. నేను తర్వాత ఇల్లు మార్చేటి మెహదీపట్నం సైడ్ వచ్చాను, కానీ అక్కడే సెంటర్ అనమాట. అక్కడ ఆఫీస్ నుండి డైరెక్ట్గా 5 to 6 అక్కడికి వెళ్ళాను. 6 to 7 వాళ్ళ క్లాస్తో కాకుండా ఇంకా మళ్ళీ నా అనుభవాలు ఇవి వాళ్ళకి ఇంకా ఉత్సాహపరచడం, కథలు అవన్నీ చెప్తూ కూడా ఇంకా టైం ఎక్కువ స్పెండ్ చేసేదాన్ని. అప్పుడు బస్సు పట్టుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసరికి 8:30, 9, 5 అనమాట. అప్పుడు ఇంక వంట చేయడానికి కూడా టైం ఉండదు, అలసిపోయేదాన్ని. మా అబ్బాయి భోజనానికి వచ్చి అలసిపోయి కూర అది సరిగ్గా లేకపోతే తినడానికి పేచి పెట్టేవన్నమాట. అది ఒకటి ఇబ్బందిగా ఉండేది అనమాట నాకు ఆటంకం. అంటే బాల వికాస్ క్లాస్ కదైనా వారానికి ఒకసారి ఒక పూట అని చెప్పేసి బాబుకి నచ్చ చెప్పి, కదా ఇది మన కోసం, స్వామి కోసం కాదు చేసేది, స్వామి చెప్పింది ఆచరించడం మన ధర్మం కాబట్టి ఇది అనేసి అప్పటికి ఏదో కొంచెం లైట్గా చేసేసి వాడి పెట్టి బతిమలాడి భోజనం పెట్టేదాన్ని. ఇంకా అంతకంటే పెద్ద ఆటంకాలు నేనే వదిలేదండి. స్వామి అన్నీ చూసుకున్నాను నాకు. అలాగే నా పర్సనల్ జీవితంలో పిల్లల చదువులు, ఉద్యోగాలు, వివాహాలు అన్నీ కూడా స్వామే చేశాను అనమాట. నేనేమీ ప్రయత్నించలేదు, ఏమీ చేయలేదు. నేను ముందు బెంగపడుతుంటే మనసులోను ఇవి ఎలాగవుతాయి స్వామి, ఇవన్నీ పెద్దగా అంటే ఆలోచించడం కూడా. ఒక వివాహం కుదర్చాలంటే ఎవరితో సంబంధాలు చూడాలి, మాట్లాడాలి,
ప్లస్ సమయం తీసుకోవాలి, దానికి ప్లాన్ వేసుకోవాలి. అది కూడా సమయం వేస్ట్ అనిపించింది నాకు ఆ టైంలో. ఈ సేవా కార్యక్రమాలు, భజన, నా సాధన వీటికి ఉపయోగపడితే బాగుంటుందని స్వామికి లెటర్ రాసి, అన్నిటికీ స్వామికి లెటర్ రాసేసిద్దని. స్వామి అప్పుడు రిజిస్టర్డ్ పోస్ట్ చేసి ఎక్నాలజ్మెంట్ కూడా పెన్తో సైన్ చేసి మరి పంపించారు. అవి కూడా ఉన్నాయి నా దగ్గర. అందుకని అలా స్వామికి వినిపించేస్తే ఇంక మరి మన ఆలోచన, మన డెసిషన్ ఇంక పనికిరాదు. మనం ఆలోచన నిర్ణయించుకుని స్వామి చేసేది అంది హెల్ప్ అడే వదిలేసే స్వామి చక్కగా చూసుకొని అనమాట. ప్లస్ పలానా సంబంధం చెయ్యనుకొని ఆయన దగ్గర నుంచి రిప్లై నాకు వచ్చింది అనమాట. అలా చేసి పెళ్ళిళ్ళు అయ్యాయి. స్వామి చెప్పింది పాటించడం అంటే కట్నం ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ రెండూ నేరమే. ఏమీ ఇవ్వకుండా వివాహం చేయమని అలాగే చేశాను మా పిల్లల అబ్బాయిలకి అమ్మాయిలకి కూడా. పాటించదలుచుకుంటే అలా చేస్తున్నాను. ఈ రోజు వరకు కూడా అలాగే జరుగుతుందనమాట. నా నుంచి నా అల్లుళ్ళు ఏమీ ఆశించలేదు, ప్లస్ మా కోడల దగ్గర నుంచి మేమేమి ఆశించలేదు. అదొకటి పాటించదలుచుకునే ఆదర్శం అనమాట. నేను దానికి ఇంకా ఆటంకం అనేది ఏమీ లేదు, నిర్మాణం జరిగిపోయింది అనమాట. బాగుందండి. స్వామికి అన్నీ సమర్పించి ఆయన మీద అచంచలమైన నమ్మకాన్ని ఉంచితే అంతా భగవంతుడే చూసుకుంటారు, అన్నీ ఆయనే చేయించుకుంటారు అనే మీ ఫిలాసఫీ, మీ నమ్మకం జీవితంలో ప్రతి చోట స్వామి దాన్ని ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. దాన్ని ఆ నమ్మకాన్ని రీఇటరేట్ చేస్తూనే వచ్చారు. వినడానికి కూడా చాలా బాగుంది. అనుభవించిన మీకు ఇంకా గొప్పగా ఉండి ఉంటుంది. మరి ఈ ప్రస్తుత కాలంలో మీరు స్వామితో మీ ఇన్నర్ కనెక్షన్ని, మీ అనుబంధాన్ని ఎలా కంటిన్యూ చేస్తున్నారు, ఎలా కనెక్ట్ అవుతున్నారు స్వామికి అనేది కొద్దిగా వివరిస్తారా? స్వామి అప్పుడు ప్రత్యక్షంగా భౌతికంగా ఎంత సర్వం కలుద్దాం బ్రహ్మని, విశ్వం విష్ణు స్వరూపం అని ఎంత మనం ఆలోచించుకుని చేసుకున్నా ఇంకా ప్రతి జీవిలో, ప్రతి జడ పదార్థంలో చూసే స్థితికి ఇంకా రాలేదేమో అనుకుంటాను నేను. అప్పుడు స్వామి దగ్గర మాట్లాడితే పరిగెట్టేవాళ్ళమి. ఎందుకంటే ఆ ముగ్ధమోహన్ రూపాన్ని చూసి పరవశించిన వాళ్ళు ఎవరుంటారు? ఇది ఆ భౌతికంగా ఆనందం, ఆ వైబ్రేషన్స్ అవన్నీ రిసీవ్ చేసుకోవడానికి ప్రతి పండక్కి, ప్రతి వీలైనప్పుడల్లా కూడా ఎవరో కొత్త వాళ్ళని తీసుకెళ్ళడానికో, ఏదో ఒక వంక పుట్టపత్తి వెళ్ళడానికి అలా సంవత్సరం 10-12 సార్లు వెళ్ళిన సంగతులు కూడా ఉన్నాయన్నమాట. ఆ పుంసా మోహన్ రూపాయ అంటారు రాముడిని చూసి. ఆ రాముడిని చూసి మహర్షులే మోహించారంట అప్పట్లో. అయితే మీది తర్వాత అవతారంలో తీరుతుంది అని చెప్పారట శ్రీరామచంద్రుడు. కృష్ణావతారంలో ఆ మహర్షులే గోపికలుగా వచ్చి ఆ కృష్ణుడితో పాటు ఆ మానసిక ఆనందాన్ని రమించారనమాట. కృష్ణావతారం పరిసమాప్తి అయిపోయాక వీళ్ళు ఇంకా విరహవేదన పడలేక, ప్లస్ ఈ యాదవులందరూ కూడా దుర్బుద్ధులతో వీళ్ళని ఆక్రమిస్తే అప్పుడు వాళ్ళు నీటిలో పడి ప్రాణత్యాగం చేశారండి. చేసి బయటికి మునుల్లాగా వచ్చాడు గోపికలందరూ. గోపి తాలాబ్ అని వాళ్ళ నీటిలో మునిగిన చెరువు కూడా ద్వారక దగ్గర ఉందనమాట. అప్పుడు అలాగా ఆయనతో రమించాలని చెప్పేసి ఆ హృదయాన్ని, నా హృదయాన్ని కూడా నేను అలా చేసుకున్నాను. నీ బృందావనం, నందనవనం ఇక్కడే ఉంది స్వామి, ఎక్కడో లేదు. స్వామి బృందావనం వైట్ఫీల్డ్ అక్కడ బెంగళూరు దగ్గర ఉన్నా, మన మధురా బృందావనం ఉన్నా, ఏదన్నా అక్కడికి నేను వెళ్ళలేను, ఇచ్చేయలేను. నువ్వు నాలోనే ఉన్నావు అని చెప్పేసి నీ నందనమని విధి అనే నా హృదయం నందనమదిగా అందులో ఆత్మజ్యోతిగా స్వామిని దర్శించుకుంటే స్వామి ఐ ఆమ్ ఇన్ యూ, యు ఆర్ ఇన్ మీ, ఐ అండ్ యు ఆర్ వన్ అని ఆ ఎక్స్పీరియన్స్ అనుభవం కూడా ఇచ్చారు. స్వామి హృదయంలో నేను ఉన్నాను, నా హృదయంలో స్వామి ఉన్నారు. ఇవన్నీ ఉదాహరణలు అనమాట. ఈ విధంగా సాధన చేసుకుంటూ వచ్చాం అనమాట. తర్వాత ఇప్పుడు రామావతారం, కృష్ణావతారం, షిర్డీ సాయి అవతారం ఇవన్నీ ముగిసిపోయి, అలాగే సత్యసాయి అవతారం కూడా. ఇప్పుడు స్వామి ప్రత్యక్షంగా లేకపోయినా ఇది ప్రాక్టీస్కి మనకి అవకాశం వచ్చిందనమాట. సర్వం కలుద్దాం బ్రహ్మనండి, విశ్వం విష్ణు స్వరూపుని, అందరిలో స్వామి ఉన్నారు, స్వామి వేరు అనుకొని చెప్పేసి స్వామిని అలా దర్శిస్తూ ఆ సాధన పరంగా ఉన్నాం అనమాట. మనలోనూ ఉన్నారు స్వామి, మీలోనూ ఉన్నారు, అంతటా ఉన్నారు. ఆ విధంగా ప్రాక్టీస్కి మనకు అవకాశం ఇచ్చాను అనుకుంటున్నాను అనమాట నేను. అంటే ఆ సాధనలో అది లోపం ఉండిపోయిందో, ముందు ఆ దృష్టి లేదు కదా చూసేది, ఇప్పుడు ఆ దృష్టికి తీసుకొస్తున్నారు స్వామి. అందుకే లేకపోతే స్వామి లేకపోతే ఇంక మనం ఎక్కడ ఉంటాం అసలు అంటే ఉంచారంటే దీనికి ఏదో అర్థం ఉంది, పరమార్థం. మనం ఇంకా తర్ఫీదు చేస్తున్నారు, మనం ఇంకా రాలేదు ఫుల్ స్టేజ్కి. అందుకే ఇంకా మన సాధనా పరంగా ఉత్తేజపరుస్తున్నారు అనుకొని చెప్పి ఇప్పుడు కూడా స్వామి వెంట జంట కంట ఉండే కాపాడుతున్నారు. అనుభవాలు ఇస్తున్నాయి అందరికో. భజనలో వెట్లో పసుపు కుంకుమ విభూతి అమృతం ఇవన్నీ వస్తూ ఇంకా నిరూపణ జరుగుతున్నాయి. అప్పుడు జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. కాబట్టి స్వామి లేనిది ఎక్కడ అసలు? అంత విశ్వంతా వ్యాపించున్నాను, నమ్మిన వాళ్ళకి నమ్మినంత. నేను ఇప్పుడు కూడా ఇంకా వెంట జంట కంట ఆయన కాపాడుతున్నాను నా నమ్మకం అనమాట. నేను అదే ప్రాక్టీస్లో ఉన్నాను.
కానీ మళ్ళీ పత్తికి వెళ్తుంటాను ఇప్పుడు. అంటే ఇక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారు అనుకొని, కానీ ఆ వైబ్రేషన్స్, ఆ ఇదే సమాధి దర్శనం, ఆ ఆనందం పొందడానికి అవకాశం ఉంది. ఇప్పుడు నాకు ఖాళీగా ఉన్నాను, రిటైర్ అయిపోయి ఏం పని లేదు, స్వామి ఖర్చు పెట్టుకోవడానికి దీనికి అన్నిటికీ అవకాశం ఇచ్చారు. కాబట్టి ప్రతి పండగ నేను పుట్టపర్తిలోనే సెలబ్రేట్ చేసుకుంటాను అనమాట, ఇంట్లో కాకుండా. ఇప్పుడు పుట్టపర్తి వెళ్ళకపోతే ఇక్కడ ఇంట్లో ఉన్నప్పుడు ఇంక ఇంట్లో ఇక్కడ ఒక్కరిదాన్నే ఉంటాను. పిల్లలందరూ వివాహాలు అయిపోయి ఉద్యోగాల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. నేను ఇంట్లో ఉండి ఇంక రేడియో సాయి కార్యక్రమం డే అంతా చూసుకుంటూ వినుకుంటూ ఆనందంగా గడుపుతూ ఉంటాను అనమాట. ఆ స్పీచ్లు పోయి విఎస్ఆర్ మూర్తికి ఆధ్యాత్మిక జాలి మా స్టడీ సర్కిల్ కూడా వచ్చి చాలాసార్లు ఇచ్చారు. కాబట్టి ఆయనతో ఆనందం, ఆయన స్పీచ్ హై లెవెల్లో చాలా ఇంప్రెస్ అవుతాను మన స్పీచ్కి. అవన్నీ వింటూ కూడా అంటే నిత్యం ప్రశాంతనలో ఉన్నట్టుగానే ఉంటుంది ఈ రేడియో సాయి వింటుంటే. ఎందుకంటే అక్కడ భజన కార్యక్రమం, వేదం, ఇది మిగతా కార్యక్రమాలు అన్నీ మనకి ఇంట్లో కూర్చొని ఈ రేడియో సాయి ద్వారా వస్తున్నాయి అనమాట. కాబట్టి మనం అక్కడికి వెళ్ళకపోయినా ఇక్కడ ఉండి దానివల్ల ఎంటర్టైన్మెంట్ పొందుతున్నాం అనమాట. అని ఇంక వెళ్ళలేదేమి ఇక్కడ ఉన్నామన్న ఫీలింగ్ లేదు. అంటే అది చాలా ఉపయోగపడుతుంది. పెద్ద పెద్ద వక్తలందరూ వస్తున్నారు, వాళ్ళ అభిప్రాయాలు ఉత్సాహపరుస్తున్నారు. అది కానీ గైడెన్స్గా తీసుకుంది ఈ కాలం యువతకు కూడా చాలా అనుభవానికి వస్తుంది. వాళ్ళు చాలా ఇంప్రెస్ అవుతారు, మోటివేషన్ పొందుతారు. కానీ ఆ వినే తీరిక వాళ్ళకి ఉండాలి, పాటించడానికి సమయం చెక్కాలి వాళ్ళకి. చాలా బాగుందండి. దాదాపు అర్ధ శతాబ్దంగా స్వామితో కలిసి జీవిస్తూ స్వామి మీకిచ్చిన అనుభూతులను, స్వామి దగ్గర మీరు పొందిన అనుభవాలను, మీరు నేర్చుకున్న జీవిత పాఠాలను, సత్యాలను మాతో ఈరోజు పంచుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉందమ్మా. మా తరఫున, మా రేడియో సాయి శ్రోతలందరి తరఫున మీకు ధన్యవాదాలు. సాయిరామ్. నేను కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను మీ అందరికీ, స్వామికి కూడా. సాయి మానవుడంటే ఆత్మస్వరూపుడని చెప్పాను, నాశనము కానటువంటి వాడు అని చెప్పాను, ఆత్మ శాశ్వతమైనటువంటిది అని చెప్పాను. అటు శాశ్వతమైనటువంటి ఆత్మతత్వం నుంచి శాశ్వతమైన భావాలు మనలో ఆవిర్భవించాలి. కనుక ఈ జగత్ యొక్క సృష్టి, జగత్ యొక్క పాలన, జగత్ యొక్క సంరక్షణ ఇవన్నీ కూడాను కేవలం భగవంతుని యొక్క నియమములే. ఆ నియమంలో ఉన్నటువంటి యొక్క ఆచరణ కూడాను తనదే. సర్వభూత నిరంతరం, సర్వభూతముని ఎందుకు కూడాను తాను ప్రకాశిస్తూ ఉన్నాడు. అలాంటి తత్వం లోపల మనము ఎవరిని ఏ విధంగా మనము దూషించాలి, ఎవరిని ఏ విధంగా పూజించాలి, ఆత్మవిశ్వాసం పెట్టుకుని ఏ దేశం పోయినా కూడా సరే, ఏ కర్మను ఆచరించినా సరే తాను దిగ్విజయాన్ని సాధిస్తాడు. కనుకనే ఆధ్యాత్మిక తత్వం నిన్ను నీవు విశ్వసించు, నిన్ను నీవు నమ్ము అని బోధిస్తూ వచ్చింది. అనగా నీవెవరు, నిన్ను నీవు తెలుసుకో. అన్నింటినీ మనం అడుగుతున్నాము, నేనెవరో అనేటువంటి దాన్ని మీరు ప్రశ్నించడం లేదు. నేను ఫలాని వారిని అని నీవు రూపనామము చెప్పినంత మాత్రమున అది నీ యొక్క సరి అయినటువంటి అర్థం కాదు. ప్రాకృతమైనటువంటి యొక్క దీంట్లో ఇది ఒక డైలాగ్ మాదిరి ఉంటుంటుంది. అది లేకుండా నేను ఫలాని దేశీయుడను అని చెప్తే అది కూడా నువ్వు సత్యం కాదు. లేక నా పేరు ఇట్టిది అని బోధించినంత మాత్రం అది సత్యం కాదు. నేను ఫలాని యొక్క పని చేసేటువంటి వాడిని అని చెప్తే కూడా సరైనది కాదు. ఏది సరైన ఆన్సర్? నీవెవరు అని ప్రశ్నించినప్పుడు నేను ఆత్మను అని చెప్పాలి. దేహము అనిత్యమైనటువంటిది, మనసు అనత్యమైనటువంటిది. కేవలము దేహం అనేటువంటి దాన్ని నేను నీవుగా భావించుకోవటం ఎంత పొరపాటు. కనుక దేహ మనస్సులను త్యజించి ఈ రెండింటికి నీవు పవరిచ్చేటువంటి యొక్క ఆత్మతత్వాన్ని నీవు గుర్తించాలి, ప్రయత్నించాలి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా నువ్వు ఆత్మస్వరూపుడే కాని అన్యస్వరూపుడు కాదు. అతని స్వరూపమే సర్వత్రా వ్యాపించి ఉంటుండాలి. సర్వత్రా వ్యాపించినటువంటి కాస్మిక్ యొక్క ఆత్మ ఇది. ఈ కాస్మిక్ పవర్ ను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. కానీ ఇది ఎంతో కష్టమని మీరు భావిస్తున్నారు. చాలా సులభమైనటువంటిది. దీనికంటే సులభమైనటువంటిది మరొకటి లేదు. కానీ దేహాభిమానం మనం పెంచుకోవటం చేత ఇది చాలా మనకు కష్టంగా కనిపిస్తుంది. ఇది చాలా సులభమైన మార్గం కనుకనే సర్వభూత తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే అన్నారు. సర్వభూత నమస్కారం కేశవం ప్రతిగచ్చతే. ఎవరికి నమస్కారం అని చేసినప్పటికీ ఇది దైవానికి చేసినట్టుగా వస్తుంది. ఎందుకంటే సర్వులు యందు ఉండేటువంటి యొక్క దైవత్వం ఒక్కడే. మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన అన్నాడు కృష్ణుడు. ఇది అంశంతో కూడినటువంటివన్నీ కూడాను, ఒక్క భక్తి యొక్క అంశములే ఇవన్నీ కూడాను. అనేక అద్దాలు ఉండినటువంటి గదికి మనం వెళ్ళినప్పుడు ఈ రూపాన్ని నువ్వు చూసుకో, కానీ ఒక్క రూపం కాదనేది. ఒక్కొక్క అద్దంలో ఒక్కొక్క రూపం కనిపిస్తుంది. కానీ అదే విధంగానే తెలివి తక్కువైనటువంటి పక్షి దాంట్లో ప్రవేశించింది. దాని యొక్క రూపంలో అన్నింటిలోనూ కనపడుతూ వచ్చింది. అయ్యో నా ఎనిమిస్ అయినటువంటి ఈ బర్డ్స్ అంతా వచ్చి నన్ను బాధిస్తాయో ఏమో అని కొంచెం క్రోధం బయలుదేరింది. ఆ అద్దాన్ని కొట్టి 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 బ్రద్దలు చేసింది. ఎన్ని బ్రద్దలైనాయో అన్ని రూపంలో కూడా అధికమైపోయినాయి. కట్టగడపటికి ఆ అద్దం పగిలిపోయింది. ఇక్కడ ఏ యొక్క బింబము కనిపించలేదు. అప్పుడు దారి నుంచి తను బయలుదేరి వెళ్లిపోయింది. ఇది అజ్ఞానమైనటువంటి యొక్క భావము. అదే గది యందు ప్రజ్ఞానుడైనటువంటి మానవుడు ప్రవేశిస్తే
ఇవన్నీ నా ప్రతిబింబాలే అని ఆనందిస్తాడు. తన ఎందున్నటువంటి దోషాలంతా కూడా నివారణ గావించుకుంటాడు. కనుకనే వీడు నిజమైన మానవుడు. అంతా ప్రతిబింబములే అని సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటి వాడు నిజమైన మానవుడు. ఎప్పుడు ఇది మానవుడవుతాడు? బయట ఉన్నటువంటి వస్తువు యొక్క తత్వము తన వస్తువే అనేటువంటి భావించడమే నిజమైన జ్ఞానం. ఇలాంటి బింబ ప్రతిబింబముల యొక్క సంబంధము మనం అభివృద్ధి పరచుకోవాలి. మీరు నేను అనేటువంటి ఒకటే అనేటువంటి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి. రూపనామములు యందు శక్తులు యందు మీకు ప్రత్యేకంగా గోచరించవచ్చును, కానీ ఇవన్నీ కూడా ప్రతిబింబముల యొక్క లక్షణాలే. కనుక నీవు నేను ఒకటే అనేటువంటి సత్యాన్ని గుర్తించడమే సరైనటువంటి సత్యము. దైవత్వం అనేటువంటిది నీ యందే ఉన్నది, కానీ ప్రత్యేకంగా లేదు. ఏదో టెంపుల్ యందు లేదు, ఏదో మసీదుల యందు లేదు, ఏదో దర్గాల యందు లేదు, కానీ ఉన్నది నీ యందే. నీ యందు ఉన్నటువంటి దానికి ఆ దర్గాకు పోయినప్పుడు నీ ప్రతిబింబాన్ని నీవు దర్శిస్తున్నావు. ఆ టెంపుల్కు పోయినప్పుడు నిన్ను నీవు దర్శించుకుంటున్నావు. కనుక ఏ సాధనలు చేసినప్పటికీ తన ఎందున్నటువంటి సత్యాన్ని తాను గుర్తించుకునే నిమిత్తం చేసేటువంటి కర్మలే. స్వామిపై అచంచల భక్తి విశ్వాసాలు కలిగి జీవితంలో సాధక బాధకాలకు విరువక సాధనా మార్గంలో ముందుకు సాగిపోతున్న శ్రీమతి స్వరాజ్యలక్ష్మి జీవితం మనందరికీ మార్గదర్శకం.